ఇక తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు తమ ఆస్తులను అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలన్నారు. అమరవీరుల కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందన్నారు. మాటలు కాదు చేతల్లో చూపిస్తామంటున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ యువత పవన్ వెంట నడుస్తుందన్నారు. ఎంపీ అలా ఆస్తుల్ని ఈ అమరవీరుల కుటుంబాలకి ఆ డబ్బులన్నీ వాళ్ళకి ఇవ్వాలని జనసేన ప్రత్యేక డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ అమరవీరుల త్యాగంతో 10 ఏళ్లు పాలించిన పాలకులని మేము ప్రశ్నించబోతున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన ఏదైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని ఆదరిస్తుంది. వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు జనసేన పార్టీ అవసరమైతే సొంత డబ్బులతోటి వాళ్ళని మేము ముందుకు తీసుకెళ్తాం. ఏదో ఆషామాషిగా చెప్పేసి బయటపడిపోయి ఎలక్షన్ రాగానే మళ్ళా 2 ప్రాంతాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దని. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నదంతా తెలంగాణ యువత అని మళ్ళొక్కసారి రాబోయే రోజుల్లో యువతది ముఖ్య పాత్ర పోషిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా 1200 బలిదానాలు యువతనే ఇచ్చింది. తెలంగాణ అమరవీరులు బగ్గ మండి పెట్రోల్ పోసుకొని కాల్చుకున్న వ్యక్తులు, అటువంటి కుటుంబాలకు న్యాయం జరగలేదు కాబట్టి జనసేన ఆ బాధ్యత మీద తీసుకుంటుందని తెలియజేస్తూ